నమస్తే. అతి త్వరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దేశంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోబోతున్నారు. ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్న 17 సీట్ల పైన కూడా అన్ని పార్టీలు ఫోకస్ చేసినాయి. ఇందులో కొన్ని హాట్ సీట్స్ కనిపిస్తున్నాయి. మల్కాజ్గిరి, వరంగల్ ఇట్లా కొన్ని సీట్లతో పాటుగా భువనగిరి ఎంపీ నియోజకవర్గం కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? సో ఇక్కడ అన్ని పార్టీలు కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్ టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఎంపీగా చేశారు. సో ఈసారి మళ్ళీ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి ఇంకా 3-4 పేర్లు చర్చలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరు పోటీ చేస్తారన్న దాని విషయంలో క్లారిటీ లేదు. సో మాట్లాడదాం ఈ భువనగిరి ఎంపీ సీటు విషయం గురించి. నా ముందు బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న అభ్యర్థి. సార్ నమస్తే. నమస్తే రఘు. సో అవకాశం ఉన్న అభ్యర్థి అనాలా, లేకపోతే కన్ఫర్మ్డ్ ఎంపీ క్యాండిడేట్గా చెప్పొచ్చా? మీ అందరికీ తెలుసు, శంకుల పోస్తేనే తీర్థం, అంతే కదా. నేను ఆశించడం పాటు యావత్ భువనగిరి ప్రజలు, ఓటర్లందరూ కూడా గతంలో 2 సార్లు చేశాను కదా. అవునవును, నేను ఎంపీగా చేశాను, మాజీ ఎంపీగా కూడా చేశాను. అంటే మాజీ ఎంపీగా కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని 5 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి గతంలో చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్యరూపం, దాని ఫలితాలు అనుభవిస్తున్నారు ప్రజలు. బూర నరసయ్య గౌడ్ ఒక కర్మయోగి, ఎప్పుడు డెవలప్మెంట్ వర్కే ఆయన యొక్క మనసులో 24 అవర్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మోడీ గారు 3వసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. బూర నరసయ్య గౌడ్ లాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గం ఇంకా అద్భుతంగా డెవలప్ అవుతుంది. మీరే ఉండాలని బీజేపీ పార్టీ కాదు, దాదాపు అన్ని పార్టీలు. చాలా మంది అయితే కొన్ని ఊళ్ళలో నన్ను ఆల్ పార్టీ క్యాండిడేట్గా మీరు మీ పార్టీ డిక్లేర్ చేసినాక మేము ఆల్ పార్టీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసుకుంటాం సార్, మీరు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది అని ఒక కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు కూడా మీకే ఓటేస్తామని చెప్తున్నారు. నాయకులా లేకపోతే ఆ పార్టీ అంటున్నారు? నాయకులతో సహా లీడర్లు కూడా లేదు. ఎందుకంటే నేనేమో అజాత శత్రువుని, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు టిఆర్ఎస్ దాదాపు రేసు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా లేదు. విచిత్రం ఏంటంటే ఇది మోడీ ఎన్నికలు అంటున్నారు, పార్లమెంట్ ఎన్నికలు కాదు, ఇది మోడీ ఎన్నికలు. డాట్సాప్ లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఎయిమ్స్ తెచ్చాడు, కేంద్రీయ విద్యాలయం తెచ్చాడు, జాతీయ రహదారులు తెచ్చాడు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అందరు లబ్ధి పొందారు. నేను తెచ్చిన పనుల వల్ల ఏదో వ్యక్తిగతంగా ఒక పార్టీ కానీ ఒక వర్గం కాదు, హోల్సమ్గా డెవలప్ అయింది కాబట్టి ఆ ఒక గుడ్ విల్ ఉంది. నేను అనుకోవటం భువనగిరిలో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. సో నా పాయింట్ ఏంటంటే మీరు అంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు, తర్వాత నెక్స్ట్ టైం ఓడిపోయారు. స్వల్ప మెజారిటీ ఎంత సార్? 5,000తో ఓడిపోయారు. సో ఆల్మోస్ట్ మీరు గెలిచినట్టు. అప్పుడు మీరు ఉన్నది బీఆర్ఎస్లో, లోకల్ ప్రాంతీయ పార్టీ సెంటిమెంటు, సో ఈ అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా. బీజేపీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు భువనగిరిలో గెలవలేదు, వాళ్ళకి చాలా తక్కువ సీట్లే వచ్చినాయి, తక్కువ ఓట్లే వచ్చినాయి. మిగతా ఎక్కడ కూడా గెలిచిన పరిస్థితి లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మరి ఎట్లా మీరు బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలుస్తారు? మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గం మీరు గెలవలే కదా. సో అదే కదా, నేను ఎప్పుడు కర్మయోగి అనుకోరికి చెప్పారాగా, పచ్చగా ఉన్న దగ్గర నేను పోను. మనం పచ్చగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు గుడ్ విల్ వచ్చిందంటే, గతంలో నేను ఎంపీ చేశాను, మాజీ ఎంపీ చేశాను. నేను సిద్ధాంతాల కొరకు పనిచేసే వ్యక్తిని, ఏదో ప్రలోభాలకు జరిగే వ్యక్తిని కాదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, గతంలో నేను చేసినటువంటి అత్యధిక పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినవి. ఫర్ ఎగ్జాంపుల్ 9,000 కోట్లు నేను జనరల్గా చెప్తున్నాను, నవరత్నాలు 9,000 కోట్లు నా హయాంలో తెచ్చినటువంటి నిధులు. అంటే భువనగిరికి 9,000 కోట్లు ఏం తెచ్చారు? 9,000 కోట్లు. నెంబర్ 1, 1,400 కోట్లు ఆల్ ఇండియా ఎయిమ్స్ బీవీ నగర్లో, 24 కోట్లు కేంద్రీయ విద్యాలయ, ఒక 1 crore రూపీస్ పాస్పోర్ట్ కేంద్ర. అదే కాకుండా మనకు ఎంఎంటీఎస్ 440 కోట్లు. మన భువనగిరి ప్రాంతంలో నేషనల్ హైవేస్ 524 కిలోమీటర్లు ఓన్లీ భువనగిరి పార్లమెంట్లో. అది రాయగిరి టు వరంగల్ కానీ, సూర్యాపేట, జనగాము, దుద్దెడ కానీ, నకరకల్ టు తానంచెర్ల కానీ, లేకుంటే నేను ప్రత్యేకించి క్రియేట్ చేసినటువంటి గౌరెల్లి టు తిరుమలగిరి, మహబూబాబాద్, భద్రాచలం, యాదాద్రి టు భద్రాద్రి రోడ్డు కానీ, వీటన్నిటి 524 కిలోమీటర్స్ నా హయాంలో శాంక్షన్ చేయించి, అండ్ కొన్ని కంప్లీట్ అయిపోయింది, చాలా వరకు 80% కంప్లీట్ అయింది. దాని విలువ ఎంత అంటే, ఎగ్జాంపుల్ నీకు
1 కిలోమీటర్ జాతీయ రహదారి 20 to 30 crores ఓకే పర్ కిలోమీటర్. ఆ యావరేజ్గా తీసుకున్నా కూడా 9,000 crores. ప్లస్ జనగాంలో ఎంసీహెచ్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్. మన చెరియాలలో ఇది పాలిటెక్నిక్ కాలేజ్ నేను శాంక్షన్ చేయించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు. యావరేజ్గా నేను ఈ రౌండ్ ఫిగర్ అని 9,000 అని చెప్తున్నా, కానీ అంతకంటే ఎక్కువనే అయింది. అదే కాకుండా ఈ యొక్క డెవలప్మెంట్ వల్ల, నేను చెప్పిన డెవలప్మెంట్ వల్ల భువనగిరి పార్లమెంట్కు దానికి దాదాపు లక్షల కోట్ల సంపద పెరిగింది. ఓకే, ఎట్లా అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బీబీనగర్ ఎయిమ్స్ తెచ్చారు. 45,000 ఎకరాలు బీబీనగర్ మండల్లో ఉంది. ఎయిమ్స్ తెచ్చిన తర్వాత ఎకరానికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెరిగింది. సో 45 into 1 crore, 45,000 కోట్ల ఆస్తి రైతులకు పెరిగినట్టే కదా. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ జాతీయ రహదారులు కానీ, ఈ హాస్పిటల్స్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ కొలాటరల్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే దానివల్ల ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ తీసుకుందాం. అప్పుడెప్పుడో చంద్రబాబు టైంలో ఎల్ఎన్టీతోనే అది కట్టారు కదా. కట్టింది ఒకటే, మేబీ అది 200 కోట్ల ఉండొచ్చు. కానీ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం లక్షల కోట్ల ఆస్తి పెరిగింది కదా. ఓఆర్ఆర్ వల్ల, ఓఆర్ఆర్కు మనకు సేకరించింది 9,000 ఎకరాలు. కానీ దాని చుట్టుపక్కల 1,00,000 ఎకరాలకు 1 కోటి నుంచి 30 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే దాంతో బిజినెస్ పెరిగింది, వ్యాపారం పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది. మీకు ఎగ్జాంపుల్ రకం నీకు తెలుసు కదా, తుంగతుర్తిలో ఒకప్పుడు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఎకరం రిమోట్ ప్లేస్. ఈరోజు 50 లక్షలు తక్కువ లేదు. ఎందుకు పెరిగింది? తానం చెట్టు నకరికల్ నేషనల్ హైవే చేయదు, గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ రోడ్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి సిమెంట్ రోడ్. న్యాయంలో శాంక్షన్ చేయించిన కంప్లీట్ అయింది. ఆ రోడ్డు ఏంటంటే తుంగతుర్తి నుంచి మనకు జనరల్ గా దేశమంతా జరిగిన డెవలప్మెంట్ కదా, మీరు కొత్తగా మీరు ఏమైనా కష్టపడి చేసిన? ఇప్పుడు నేను చెప్పేది కదా, తానం చెట్ల నకరికల్ నేను డిజైన్ చేసి అంటే ప్రపోజ్ చేసింది. మళ్ళా యాదాద్రి టు భద్రాద్రి నేను డిజైన్ చేసి, అంటే డినోవో, అంటే అది నేషనల్ హైవే గ్రిడ్ లేదు, ఓ సెంటిమెంట్ పెట్టాను. యాదాద్రి టు భద్రాద్రి గడ్కరీ గారు నచ్చింది, ఎస్ అని టిక్ పెట్టిండు. ఈరోజు బ్రహ్మాండంగా వర్క్ నడుస్తుంది. సో ఇప్పుడు మీరేనా క్యాండిడేట్, ఇంకెవరన్నా వేరే వాళ్ళ ఆస్పిరెంట్స్ ఉన్నారా? బీజేపీలో ఎంతో మంది ఆస్పిరెంట్స్ పచ్చగుంటే చాలా మంది వస్తారు కదా. ఖమ్మం పచ్చగా వస్తారు. బట్ అందుబంగా ఏంటంటే ఇది హైకమాండ్ అన్ని చూసి గెలిచే అవకాశం ఉన్న క్యాండిడేట్స్గా డిక్లేర్ చేస్తుంది అని నేను భావిస్తాను. ఇంకేం పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తారా మీరు డెవలప్ చేసిన అంటున్నారు? మరి తర్వాత వచ్చిన ఎంపీ ఏం డెవలప్ చేయలేదా? మీరు చేసిందేనా ఇక మొత్తం? ఇక తర్వాత వచ్చిన వాళ్ళు నాకైతే ఇంతవరకు అన్వేషించినా కూడా కనిపించట్లే. సో మళ్ళీ మీ మీద కూడా ఇదే కోమటిరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ క్యాండిడేటే మీ మీద బరిలో దిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎట్లా ఎదుర్కోగలుగుతారు మీరు? ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే కంపారిజన్ వస్తుంది కదా. నారీ నారీ నడమమురా అనే నేను నా ముందల రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి, నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సో నేను మధ్యలో. సో వీరేం చేశారు, సరే వాళ్ళు కూడా నాకు మిత్రులే, కానీ వాళ్ళేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. నాదేమో డెవలప్మెంట్ పాలిటిక్స్, నాదేమో సైలెంట్ పాలిటిక్స్, వాళ్ళేమో సౌండ్ పాలిటిక్స్. సో మరి మీరు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకుండా ఈసారి రంగంలోకి దిగబోతున్నారా? పోయినసారి ఒక 5,000తోనే ఓడిపోయినారు కదా. నువ్వు చూడు, నీకు తెలుసు కదా, మనందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం, స్వతహాగా ఆస్తులు ఉన్నాను కాదు. నేను దాదాపు రోజుకు 1,00,000 ప్రాక్టీస్ ఉన్నది వదులుకొని చాలా తగ్గించుకొని తెలంగాణ ఉద్యమంలో కేవలం తెలంగాణ వస్తే 4 కోట్ల ప్రజలు బాగుపడతారని వచ్చాను. రాజకీయాల్లో ఉంది కూడా నాకు ఏదో ఎంపీ ఎమ్మెల్యే అని ఒక స్టేటస్ కొరకు కంటే, మీకు తెలుసు ఒక అట్టడుగు వర్గాలకు ఒక వాయిస్ ఉండాలి. మీకు ఎప్పుడు చూసినా కూడా, ఏ పార్టీలు ఉన్నా కూడా నేను ఆ వాయిస్ని రిప్రజెంట్ చేసే వాడు ఉండాలి. చాలామంది అంటే ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ ఉంటారు కదా, అదే జీవితంగా వాళ్ళకు పదవి మీద ఆశతోని డిఫరెంట్ సామాజిక యాంగిల్ ఎక్కువ తీసుకోపోలేరు. నారాయణ వాడు ఉంటే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. అందుకొరకు చేస్తున్నాం. ఏముంది, ఉన్న ఆస్తి 10 ఎకరాలు అమ్మాలే పెట్టాలి, అంతే కదా.
మరి మీరు డెవలప్ చేసినా అంటున్నారు కదా, మరి ఎందుకు ఓడిపోయారు లాస్ట్ టైం? ఇప్పుడు ఏదైతే టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచే మీరు ఓటమి చెందారు కదా, అదే మెజారిటీ అయినా ఎందుకు ఓడిపోయారు? ఎలక్షన్ అనేది మ్యాథమెటిక్స్ కాదు. ఓకే, ఆ స్థాయిలో మాకు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఒక జలసి బూర్నర్సే గౌడ్ మీద. ఓకే, అప్పుడు ఎందుకంటే సాఫ్ట్ గానే ఉంటారు కదా, ఎవరితో గొడవలు ఏమి ఉంటాయి కదా, ఉండరు కదా. ఒకటి నేను అంటే నాకు కావూరు సాంబశివరావు ఉన్నారు కదా, 6 టైమ్ ఎంపీ ఉండే. ఒకసారి నాకు చెప్పాడు, కొత్తగా అనిపాడు, డాక్టర్ సాబ్ మేము ఎక్కువ యాక్టివ్ ఉంటే మన ఎమ్మెల్యేలే మనం ఓడిస్తారు, మనం యాక్టివ్ ఉండొద్దు, గప్చిప్పున ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడే పోవాలి, మనం ఎక్కువ ఫోకస్ కావద్దు, ఫోకస్ అయితే వాళ్ళు ఓర్చుకోలేరు, మనం ఏదో పెత్తనం చేస్తున్నాం వాళ్ళు ఫీల్ అవుతారు అంటే జలసి. నేను పెద్దతనం చేసేటని కాదు, అంటే ప్రజల్లో కనిపిస్తుంటారు కదా. సో స్పెషల్లీ టీఆర్ఎస్ ఏంటంటే అంత ఎమ్మెల్యే బేస్డ్ పార్టీ, బీజేపీ అంటేనే ఒక ఆర్గనైజ్ బేస్డ్ పార్టీ. సో ఆ ఎఫెక్ట్ వాళ్ళు చెప్పింది నాకు ఎఫెక్ట్ అయింది, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే అంతిమంగా ఎన్నిసార్లు ఎంపిక చేసిన దానికంటే ఏం చేసింది అనేది ఇంపార్టెంట్ కదా. ఈరోజు బూర్నర్సే గౌడ్ ఎయిమ్స్ తెచ్చాడు, బూర్నర్సే గౌడ్ కేంద్ర విద్యాలయం తెచ్చాడు, బూర్నర్సే గౌడ్ పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాడు, బూర్నర్సే గౌడ్ రోడ్లు శాంక్షన్ చేయించాడు, బూర్నర్సే గౌడ్ ఎంఎంటీఎస్ శాంక్షన్ చేయించాడు అనేది అయితే ఇప్పుడు ప్రజలు తాత్కాలికంగా ఒక టర్మ్లో నష్టపోయినా కూడా. చాలా సందర్భాల్లో వెంకటరెడ్డి కూడా గడ్కరీని కలిసి ఈ రోడ్డు ఆ రోడ్డు అని చాలా సందర్భాల్లో అడిగినట్టున్నాడు కదా. అడిగాడు కానీ కొత్త ఏం రాలే కదా. ఓకే, ఇప్పుడు నేను చేసిన దాన్ని చెప్పుకోవటం, ఓకే, కొత్తగా ఏం లేదు కదా. ఇప్పుడు మినిస్టర్ కదా, కొత్తగా చేస్తాడని ఆశిస్తాను. సో మీ బలం ఏంటి ఇప్పుడు? మీరు చేసిన డెవలప్మెంటేనా? మోడీ #1, బీసీ యాంగిల్ ఏమన్నా కనిపిస్తుంది? మోడీ #1, బూర్నర్సే గౌడ్ మీద ఉన్నటువంటి పనితనం. ఓకే, #2 బీజేపీ ఆర్గనైజేషన్, #3 ప్లస్ ఒక అట్టడుగు వర్గాలకు ఒక వాయిస్ ఉండాలి కాబట్టి అది కూడా మెయిన్గా పనిచేస్తుంది. సో ఉమ్మడి నల్గొండ అంటేనే మొత్తం రెడ్ల రాజకీయం కదా, మీరు ఎట్లా నిలదొక్కు? రెడ్లు అంటే ఇప్పుడు జనరల్లీ రెడ్లు అంటే మేము జనం గురించి రెడ్ల గురించి మాట్లాడతాను, నేను ఓన్లీ లీడర్ రెడ్ల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు జనంలో నేను పాజిటివ్ ఉన్నా. కొంతమంది రెడ్లకు కొంతమంది నాయకులకు అసూయ ఉండొచ్చు కానీ జనంలో నేను ఉన్నా. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు అగ్రకుల పేదల కొరకు కూడా రిజర్వేషన్ పెట్టాలని ప్రపోజ్ చేసింది నేనే. ఓకే, వాళ్ళెవరు చేయలే. అందుకొరకు నేను ఒకటి సింపుల్, ఒక ఎంపీగా మన ప్రాంతం అభివృద్ధి కావాలి. ఒకటి ఏంటంటే రఘు, నా బాధ ఏంటంటే మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖజానా ఖాళీ. ఇక్కడ మోరి కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా, ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక నూతన స్కీమ్ రావాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా కావాలి. రాజ్యాంగబద్ధంగా వచ్చేది వేరు, కొత్తగా వచ్చేది. ఇప్పుడు ఎయిమ్స్ రాజ్యాంగబద్ధం కాదు, అడిగి సాధించుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. ఎంఎంటీఎస్ రాజ్యాంగబద్ధం కాదు, ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. రేపు యాదాద్రి వరకు మెట్రో కావాలని నా మనసులో ఉంది. చేయాలంటే ఒక కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. మనకి ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు. ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఐఏఎం అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ టు మన విజయవాడ, లేదా హైదరాబాద్ టు వరంగల్, లేకుంటే ఇతరత్ర ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ కావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి కదా. అలాంటప్పుడు బీజేపీ ఎంపీలు ఎక్కువ గెలిస్తే ఏంటంటే ఒక మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది, పార్టీకి కూడా మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. రేపు 25,000 కోట్ల RRR కావాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 2,500 కోట్లు భూసేకరణకి కావాలంటే 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లతో అంటే 100 ఎకరాలు చేసేసి రోడ్డు పనులు అయితే, రోడ్డు అనేది పూర్తి స్థాయిలో కావాలి. సేకరణ జరిగేదాకే కదా 100 కోట్లు ఇచ్చిన. ఏం చేశారంటే 100 కోట్లు ఎక్కడ ఏ ముక్కలో పెట్టుకోవాలి, అంతే కాదు కదా. అందుకొరకు ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా స్పందిస్తుంది, ఎక్కువ ఒక ప్రజలు కూడా ఆదరించినప్పుడు కదా. సరే, అసెంబ్లీ ఏదో జరిగిపోయింది. నా విజ్ఞప్తి ఏంటంటే భువనగిరిలో కానీ ఇతర తెలంగాణలో కానీ అత్యధికంగా బీజేపీకి ఓట్లేయండి, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. అంతో ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా లాభం, రాష్ట్ర ప్రభుత్వానికి. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ లాభం. ఎందుకు మీరు బీజేపీ మొత్తం మీకు వస్తే వాళ్ళు ఉంచుతారో ఉంచరో వాళ్ళు భయపడతారు. మేము పడగొట్టే ఉద్దేశం లేదు. నెక్స్ట్ 2028లో
మీ గవర్నమెంట్ రావాలి, దట్ ఈస్ టార్గెట్. పడగొట్టే ఉద్దేశం బీజేపీకి ఏం లేదు. వాళ్ళు పడిపోతే మనం ఏం చేయలేము, కానీ మనం పడగొట్టే ఉద్దేశం లేదు. మాకున్నది 8. మీరు పడగొట్టి వాళ్ళే పడిపోయారు అంటారు. మాకు ఉన్నదే 8. ఏం పడగొడతాం చెప్పరాదు. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేయబోతున్నారట. బీఆర్ఎస్ మనము ఖాళీ చెయ్యాలనే ఉద్దేశము బీజేపీకి లేదు. నెంబర్ 2, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా కింద ఓటర్స్ పెరిగినప్పుడే పార్టీ నిలబడతారు. ఈ పడగొట్టుడు, తుంచుడు, కలుపుకోవడంతో పార్టీ పెరగదు. నా ఉద్దేశం ఎప్పుడైనా పార్టీ ఇంక్రీజ్ గ్రాడ్యువల్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు ఆదరిస్తారు. 2028లో పట్టం కడతారు. ఆ దిశగా పనిచేయాలని నా కోరిక. మీ నియోజకవర్గం భువనగిరి ఎంపీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో? ఎక్కడైనా బీఆర్ఎస్ని అసలు కన్సిడరేషన్ తీసుకోవట్లే ప్రజలు. ఎందుకు? వై? అదే అంటున్నాను కదా, ఎందుకు వై? ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మీరు సెకండ్ ప్లేస్లో ఉంది కదా, ఆల్మోస్ట్ నల్గొండ, ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్. లాస్ట్ టైం మీరు పోటీ చేసినప్పుడు 5,000తోనే ఓడిపోయినారు కదా. మరి బలంగా ఉన్న పార్టీని ఈ స్థాయికి ఎందుకు వెళ్ళి? ఒక చెప్పనా, నాకు ప్రజలు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మిని చేస్తారు. అండ్ ప్రజలు క్లియర్ ఉన్నారు. అసెంబ్లీ కేసీఆర్ ప్రవర్తన బాగలేదు, కేసీఆర్ని దించాలి. ఆల్టర్నేటివ్ మేము ఒకప్పుడు కనిపించాము, తర్వాత కనిపించలేదు. మీకు తెలుసు కదా ఈక్వేషన్. కాంగ్రెస్ కేసారు, పార్లమెంట్ లో బీజేపీకి వేస్తామని అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. మెంటలీ దే ఆర్ ఫిక్స్డ్. పార్లమెంట్ లో బీజేపీకి వేస్తామని ఫిక్స్డ్. ఓట్లు వేయించుకోకుంటే అది మా తప్పు. ఇప్పుడు ఓటర్లు ఆర్ రెడీ, ఓట్లు వేయించుకునే బాధ్యత మాది. సింపుల్ చెప్పాలంటే బర్రె పాలియటానికి రెడీ ఉంది, మేము పిండుకోవాలి అంతే. చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. పైసలు రెడీ చేసుకున్నారా మరి? అక్కర్లేదా? ఏది ఇప్పుడు ఎలక్షన్ కి నేను చెప్పాను, పైసలు లేకుండా మినిమం కావాలి కదా సార్. మొత్తం ఆల్రెడీ నియోజకవర్గాలు ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్ పోతున్నప్పుడు ఆయుధం లేకుండా ఎట్లుంటాం? అదే అంటున్నా కదా, ఆయుధం ఏం లేవంటే బూర్ నర్సయ్య గౌడ్ దగ్గర ఏం లేవట. ఎప్పుడైనా కూడా బూర్ నర్సయ్య గౌడ్ లాంటి వాడు ఒక శబ్దం మాట్లాడుతాడంటే దాని పూర్తి సంసిద్ధత ఉన్నప్పుడే మాట్లాడతా. అందరిలాగా మీ మీద ఒక బీసీని పెడితే మీకు ఏమైనా ఇబ్బందా? రిజల్ట్ అటెండ్ అయ్యే అవకాశం ఉందా? నిబద్ధత ఉన్నవాళ్ళు చూస్తారు కదా. బీసీ అంటే బీసీ నువ్వు కులం కాదు కదా, కావాల్సింది గుణం. బూర్ నర్సయ్య గౌడ్ కాంప్రమైజ్ కాడు. ఎవరికైనా కూడా అన్ని ఎక్కడ ఉన్నా కూడా అన్ని వర్గాల కొరకు ప్రయత్నం చేస్తాడు, పోరాటం చేస్తాడు, సాధిస్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్తో డిబేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.